భక్తుడు ప్రహ్లాదునికి జై, పరమ 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 భక్తుడు ప్రహ్లాదునికి. ప్రహ్లాద, నాయనా ప్రహ్లాద, ఆహా శ్రీహరి, ధన్యులము మేము, తమరి లీలలు ధన్యమే కదా. ధన్యుడే తమకు భక్తుడైన ప్రహ్లాదుడు, అతడి భక్తి ధన్యమే. పాల్గొనమాస పౌర్ణమి హోళికాదహనమనే పేరుతో ఎల్లకాలము సుప్రసిద్ధమవుతుంది. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీహరి, ఎంత విచిత్రమో కదా తమ లీల. ఆ ప్రహ్లాదుణ్ణి ఆహుతి చేద్దామనుకున్నారు, కానీ పుష్పాలపై కూర్చుని ఉన్నాడు. తను కాలిపోకుండా వరముందనుకున్న ఆ హోళిక మాత్రం ఆ హోళిక అగ్నిలో మాడి భస్మమైపోయింది. ధన్యులం, మీ లీలలు చూసిన మేము ధన్యులం. శ్రీహరి, తమరి లీలల వల్లనే భక్త ప్రహ్లాదుడు మూసపోసిన బంగారంలాగా వెలుగుతున్నాడు. నారద, నీ లీలలు మాత్రం తక్కువ అద్భుతమైనవా? మా సమక్షంలో మా భక్త ప్రహ్లాదుని గుణాలను పొగుడుతున్నావు. అక్కడేమో హోళిక జ్ఞాపకార్థం పాల్గొన్న శుక్ల పౌర్ణమికి హోళికా దహనం ఒక పండగ అవుతుందన్నావు. ప్రభు, అయితే నేను అన్నదానికి తమరు అంగీకరించరా? అంగీకరించక నేను నిజాన్ని ఎలా త్రోసిపుచ్చను? ఏమిటా నిజం ప్రభు? అదే, పాల్గొన్న శుక్ల పౌర్ణమి దినాన్ని దుష్టశక్తుల వినాశము, దానితో భక్తికి విజయం కలిగిన పండుగగా జరుపుకుంటారు. యుగాల పాటు ఈ సంప్రదాయం కొనసాగుతుంది. శుభ సందేశం ఇచ్చారు ప్రభు తమరు. కానీ తమరు నాకొక మాట చెప్పండి, దీని తర్వాత ఏమవుతుంది? ఈ హోళికా దహనం తర్వాత ఆమె సోదరుడు హిరణ్యకశిపుడు అంతటినీ మౌనంగా ఉండి సహించగలడా? చాలా చతురుడవే నారద. మాపై కూడా నీ లీలలు చూపక మానవు కదా. భవిష్యత్తు తెలుసుకోవడానికి గతం ఆధారంగా చేసుకుంటావు. ఎంతో చతురుడవే నీవు. మరి ప్రభు, తమ భక్తుడు చతురుడు కాకపోతే మరి బుద్ధిహీనుడా? నారాయణ నారాయణ. మరి ప్రభు, నేనిప్పుడు అడిగేది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు మౌనంగా ఉండి అంతటినీ సహిస్తాడా అని? ఎన్నటికీ కాదు. అతడు తన దైత్య దుష్ట ప్రవృత్తికి వసుడై మరిన్ని అత్యాచారాలు చేస్తాడు. అంటే చరమస్థాయిని చేరుకుంటాడన్నమాట. ఆ చరమస్థాయికి చేరుకున్నాక సర్వనాశనం తప్పనిసరి. నీ ఊహ సరైనదే నారదా.
సమయం ఆసన్నమైంది. ఇక శివాజ్ఞానుసారం బ్రహ్మదేవుని యొక్క వరాన్ని కాపాడుతూనే నేను ఒక విశేష కార్యం చేయక తప్పదు. దాన్ని నేను నిర్వర్తించవలసిందే. ఆ విశేషమైనటువంటి కార్యమేమిటి ప్రభు? దాన్ని గురించి తమరేమీ స్పష్టంగా చెప్పలేదు. మాత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఇంతదాకా ఎక్కడున్నారు? ప్రభువు సరసన ఉండకుండా తమరెక్కడికి వెళ్ళిపోతారు? ఏం చెయ్యను నారదా? మీ ప్రభు ఏమో నాతో మాట్లాడితే కదా. నేను ఈయన ముఖారవిందాన్ని దర్శిస్తూ ఎంతకాలం కూర్చోను? అయితే మాత, తమరు సంచారానికి వెళ్ళిపోయారా? నీవే చెప్పుకో చూద్దాం, నేనెక్కడికి వెళ్ళానో. సరిగ్గా అంచనా వేసే ముందు నీకొకటి చెప్పాలి నారదా. ఈవిడకు ఇద్దరే సఖియలు, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఇక నీవు చెప్పవలసినదొక్కటే, ఈమె బ్రహ్మలోకం వెళ్ళిందా లేక కైలాసానికా? నేను నమ్మకంగా చెప్పగలిగినదొక్కటే ప్రభు. మాత, బ్రహ్మలోకం మాత్రం వెళ్ళి ఉండరు. ఎందుకంటే నీవు చెప్పినది నిజమే నారదా. బ్రహ్మలోకంలోని గంభీర వాతావరణంలో ఏదైనా చర్చించడమనేది అసంభవమే. అందువల్ల నేను నా సఖియ పార్వతిని ఆ పరమేశుని గురించి అడగడానికి వెళ్ళాను. మరి ఆ పరమేశ్వరుని విషయమా? ఆయన ఎల్లప్పుడూ లోకహితం కోరుతూ సమాధిలో లీనమైపోయి ఉంటారు. ఆయన విషయం అడిగేదే ఉంది. నారదా, మహావిష్ణువు తన లీలలను గురించి మాకెప్పుడూ ఏమీ చెప్పరు కదా. కాని పరమేశుడికి వీరి లీలలను గురించి వీరికంటే బాగా తెలుసు, చాలా చెబుతారు కూడా. అందువల్లనే నేను నా సఖి పార్వతిని భవిష్యత్తులో ఏమవుతుందని అడగ వెళ్ళాను. అయితే ఏం చెప్పింది పార్వతీమాత? ఆమె చెప్పినది విని నేను చకితురాలైపోయాను. నన్ను చకితుణ్ణి చేయడానికంతా చెప్పండి. ఆమె అన్నది, ఈ మాట మహావిష్ణువు భయంకర రూపాన్ని ధరిస్తారట. దానివల్ల లోకమంతా భయపడిపోతుందట. శ్రీహరి, ఇదంతా నిజమేనా? వింటూ ఉండు, చూస్తూ ఉండు నారదా. మమ్మల్ని ఏమీ అడగవద్దు. దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాసూరుడు హిరణ్యకశిపునికి జై! మహాబలి హిరణ్యకశిపునికి జై! ఆపేయండి ఈ జయ జయధ్వానాలను, ఆపేయండి. ఏమైంది మాత? మీరింత కోపంగా ఉన్నారే? నేను నిన్నడగాలి, నీవు కోపంగా లేవేమని. సిగ్గు లేకుండా నన్నింకా అడుగుతున్నావా? నాకెందుకు కోపం వచ్చిందని? సిగ్గు వేయటం లేదా? జయ జయధ్వానాలు వింటూ ఉంటే ఎందుకు ఆ జయ జయలు? ఏం విజయం సాధించావని? ఓరి, నీ విరోధి అయిన ప్రహ్లాదుడి చేతిలో ఓడిపోయావు కదా. పుత్రుని వల్ల నీవు నీ సోదరి హోళికని కూడా కోల్పోయావు. ఇదంతా జరిగినా నీకు శోకం గాని కోపం గాని కలగలేదా? పైగా నన్ను ప్రశ్నిస్తున్నావా నాకు కోపం ఎందుకు వచ్చింది అని? ఎందుకు నీవు నీ జయజయధ్వానాలు? శాంతించండి మాత. ఎలా శాంతించను? నీవు శాంతించమన్నంత మాత్రాన నాకు శాంతి కలగడం సాధ్యమవుతుందనుకున్నావా? అయితే మీ మనసుకు శాంతి కలగడానికి నన్నేం చెయ్యమంటారు మాత? దుష్టుడైన ఆ ప్రహ్లాదుణ్ణి, ఆ మహావిష్ణువును దండించనంత వరకు నా మనసులో రగిలే జ్వాలలు చల్లారనే చల్లారవు, ఎన్నటికీ చల్లారవు. హోళిక కాలిపోవటం నాలో ప్రతీకార భావనను రగిలించింది దైత్యరాజా. నేను ప్రహ్లాదుడి పైనే కాదు, అతడికి ఆరాధ్యుడైన విష్ణువు పైన కూడా పగ తీర్చుకుంటాను. ఏడి ఆ దుష్టుడు అధముడైన ప్రహ్లాదుడు? అతన్ని మేమిప్పుడే ఇక్కడే దండిస్తాం. సైనికులారా, గూఢచారులారా, వెళ్ళండి. ఎక్కడున్నా సరే ఆ ప్రహ్లాదుని వెతికి పట్టుకుని మా ముందుకు తీసుకురండి. వెళ్ళండి. నాయనా ప్రహ్లాద, మాతా, ఎంతటి శాంత దివ్య వాతావరణమో ఈ ఆశ్రమంలో. అయితే అమ్మా, కాస్త చెప్పు, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పవేమమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చెప్పమన్నావు నాయనా? మనం ఇక్కడికి వచ్చినట్టు కారణం
ఎంతో కటువైనది. దేవర్షి చెప్తూ ఉంటారు కదా, సత్య మార్గాన నడిచే వారందరికీ కటువైన నిజాలు మనస్సుని, బుద్ధిని, ఆత్మను బలవత్తరం చేస్తాయట. నాకు చెప్పమ్మా, ఏమిటా నిజం? నీకిది తెలిసిందే కదా పుత్ర. స్వయంగా నీ తండ్రే నీ పాలిటికి శత్రువు అయిపోయారు. ఆయన పదే పదే నిన్ను మృత్యుముఖంలోకి నెట్ట చూస్తున్నారు. ఇది చూస్తే నా హృదయం కంపిస్తోంది. అందువలనే నేను నిన్ను ఆ భయంకర ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఇలా తీసుకురావడం మంచిదనుకున్నాను. మాత, ఈ తనువు తల్లిదండ్రులిచ్చిన ఆస్తియే కదా. వారు నాకిచ్చిన ఈ శరీరంపై వారికి పూర్తి అధికారం ఉంది. మా పితాశ్రీ దీన్ని సమాప్తి చేయదలుచుకుంటే అది ఆయన ఇష్టమే కదా. ఊరుకో ప్రహ్లాద, ఊరుకో పుత్ర. పితాశ్రీ కావాలంటే ఆయన పుత్రునే సంహరించగలరు. కానీ ఈ తల్లి మాట ఏమిటి? ప్రపంచంలో నేటిదాకా ఏ తల్లైనా తన కన్న కొడుకుని బలి చేద్దామని కోరుకుందా? చూస్తూ చూస్తూ నిన్ను నీ తండ్రి కోరిక ప్రకారం బలి కానివ్వగలదా ప్రహ్లాద? మోరి, నీకు నేను మాతను. మృత్యువును నీ వైపు కన్నెత్తి చూడనివ్వను. అక్కడ మరణం తన భయంకర కణాలను చంచేస్తూ ఉంటుంది. అందువలనే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను నాయనా. కాని మాత, ఇలా పారిపోయి పిరికి పందల ఇక్కడ దాక్కోవడం నాకు తగదనిపిస్తోంది. రా, వెళదామమ్మా. జరిగేదంతా ప్రభు ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఆ నారాయణునిచ్ఛ భక్తులకు ఎల్లప్పుడూ సదా శుభదాయకమే కదా. పదమ్మా. నారాయణ నారాయణ. భక్త ప్రహ్లాద, నీ భక్తి యొక్క అద్భుత గాథల గురించి విన్నప్పటి నుంచి నిన్ను కలుసుకుందామని. కాదు కాదు, అలా కాదు, నీ దర్శనానికై ఉవ్విళ్ళూరుతున్నాను. ప్రహ్లాదుని దర్శనమా? మీ శిష్యుణ్ణి దర్శిస్తారా? దేవర్షి, ప్రహ్లాదుడు తమకు శిష్యుడు కదా. దర్శనం కోరవలసినది ఇతడు కదా. నిజం చెప్పాలంటే తమ సహాయం లభించకపోతే ఇతడు జన్మించడం సాధ్యమయ్యేది కాదు. తమకు పుట్టుకతోనే రుణపడ్డాడు. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ఆయుష్మాన్ భవ, ఆనంద భవ. దేవర్షి, మంగళము, ఆనందము అనేవి తమ ఆశీర్వాదం ఆ భగవంతుడి కృప వల్ల కలిగాయి. నేను మా అమ్మ ద్వారా తమ యొక్క కృప విషయం గురించి కూడా అంతా విన్నాను. తమరు శ్రీమన్నారాయణుని పరమ భక్తులు. చాలు ప్రహ్లాద, చాలు. నేను శ్రీమన్నారాయణుని భక్తుణ్ణే. కానీ భక్తి యొక్క దృఢత్వంలో నేను నీకు సమానుణ్ణి మాత్రం కాలేను. ఈ విషయంలో నీవే నాకు నేర్పాలి. క్షమించండి దేవర్షి. తమరేవైనా శిష్యుడికి పరీక్ష పెట్టదలిచారా? కఠోర పరీక్ష? లేదు ప్రహ్లాద, నేను నిన్ను వెతుక్కుంటూ ఒక సందేశమిద్దామని వచ్చాను. ఒకవేళ నీ తండ్రి శత్రుభావంతో ఒళ్ళు తెలియక నీపై ఎటువంటి అత్యాచారాలు చేసినా నీవు చెలించవద్దు. ఎందుకంటే నీకు తోడు ఆ పరమేశుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క అపార కృప ఉంది. అందుచేత అత్యంత భీషణ భయంకరమైన విపత్తులు కలిగినప్పటికీ నీకేమాత్రమూ హాని కలగబోదు. ఈ విశ్వాసం మనసులో నిలుపుకోవాలి. ఇరుగో రాజకుమారుడు ప్రహ్లాదుడు, మన దైత్య మహారాణి. పట్టుకుని తీసుకెళ్దాం. జాగ్రత్త. శాంతించండి సైనికులారా. రాజకుమారుడు అంటున్నారా? అతడు తమ రాజకుమారుడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం వచ్చారు కదా. మరి ఈ రాజకుమారుడు అంటే గౌరవాన్ని రాజమహల్లోనే వదిలేశారా? మీరు రాజకుమారుణ్ణి తీసుకెళ్లాలంటే మాత్రం తీసుకెళ్ళండి, కానీ గౌరవంగా వెళ్ళండి. వద్దు, నేను ప్రహ్లాదుని వెళ్ళనివ్వను. ఇందాకనే దేవర్షి నీకు చెప్పారు కదా, నీవనవసరంగా విచారిస్తున్నావు. నాకేమీ అవదులే అమ్మా. అది నీ అభిప్రాయం కావచ్చు పుత్ర, ఎందుకంటే నీ వెంట మహావిష్ణువు ఉంటారు కదా. కానీ నా అభిప్రాయం వేరు. ఎందుకంటే నాకున్నది నా పుత్రుడంటే విచారము, అతడి పట్ల ప్రేమ. మాతా, నీవు నమ్ముతున్నావు కదా నాకు తోడుగా విష్ణువు ఉన్నారని. నాకు తోడుగా నీవు, నీ మమకారము ఉన్నాయన్నావు. నాకు తోడుగా భక్తవత్సలుడు విష్ణువు, నీవు కూడా ఉన్నారంటే నీ వెంట కూడా భగవంతుడు ఉన్నట్లే కదా.
చూసారా దేవర్షి తమరు ఈ బాలకుడి బుద్ధి కుశలత? ఎంత చతురుడో తమ శిష్యుడు. అదేగా నేను చెబుతున్నది దైత్యరాణి. ఇతడు నిర్భయుడు, ఎంతో తెలివైనవాడు కూడానని. తమరు నిశ్చింతగా ఉండండి, ఇతన్ని వెళ్ళనివ్వండి. నన్ను వెతకడానికి మీరెంతో కష్టపడి ఉంటారు సైనికులారా. నన్ను వెంట తీసుకెళితే మీ కష్టాలు తీరిపోతాయి. ఓం హరి, ఓం హరి, హరి హరి ఓం. ప్రహ్లాదుడు స్వేచ్ఛగా సైనికుల వెంట వెళతాడు. కానీ అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అతడి తల్లికి మాత్రం వ్యధ కలుగుతుంది. కానీ భూత భవిష్యత్ వర్తమానాలను శాసించగలిగిన ఆ పరాత్పరుడికి మాత్రం తన భక్తుని పరిస్థితి తెలుసు గనక అన్ని విధాలా అతన్ని కాపాడగలిగాడు. సర్వేశ్వరుడైన మహావిష్ణువు కృపను పొందిన ప్రతి వారికి పరమేశ్వరుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అదే ప్రకారం బ్రహ్మదేవుని కృప కూడా ఆ భక్తుడు పొందగలుగుతాడు. అలాంటి త్రిమూర్తులకు శతకోటి ప్రణామాలు.